పరిస్థితుల్లో ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు వచ్చావో, నా దేవుడు పిల్లరా నిన్ను సమృద్ధితో సాహస కార్యములు చేయు ఆయన దక్షిణ హస్త బలముతో నిన్ను నింపి, నిన్ను ఓదార్చి, నీ కన్నీళ్లు తుడిచి, నిన్ను ఆశీర్వదించి, స్వస్థపరిచి, సాక్షిగా నిలబెట్టి దేవుడు మందిరం నుంచి ఇక్కడి నుంచి పంపిస్తాడు. నేను దుఃఖంతో వచ్చిన నువ్వు దుఃఖంతో వెళ్ళకూడదు, అనారోగ్యం చేత వచ్చిన నీవు అనారోగ్యంతో వెళ్ళకూడదు. లోక సంబంధమైన హాస్పిటల్కి అనారోగ్యం చేత వచ్చి డాక్టర్ చేసి ఒక ఇంజెక్షన్తో తగ్గిపోయి ఒక రోగి వెళ్ళడం నిజమైతే, నా దేవుడు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన మందిరంలోకి వచ్చి అనారోగ్యం చేత తిరిగి వెళ్ళేవాడు ఎవడు ఉండకూడదు. 18 ఏళ్ల నుంచి అనారోగ్యం చేత ఉన్న స్త్రీ స్వస్థపరచబడ్డది. 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థపరచబడి వెళ్ళింది. కారణం ఏంటంటే, ఎందుకు కార్యాలు నీ జీవితంలో జరగట్లేదంటే, హన్నా